అందరికీ నమస్కారము. ఈరోజు మన రికవరీ మేళా నిర్వహిస్తున్నాము. 85 కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. 112 అఫెండర్స్ని అరెస్ట్ చేసాము. టోటల్ 95 lakhs విలువైన సామానులు మనం రికవర్ చేసాము. అది సెప్టెంబర్ నుండి చూస్తే సెప్టెంబర్లో 86 lakhs, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, ఈసారి 95 లక్షలు. త్వరలో మేము కోటి దాటిపోతామని నమ్ముతున్నాం. సో ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్, ఎస్సీపీ క్రైమ్స్ and all SHOs, Inspector Crime and up to the level of Constable and Home Guards అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్. నాకు పోలీసు వారు అక్కడ చాలా ఉపకారం చేశారు, మంచిగా పెట్టారు. కడగడ ఓడిపోతుంటే మేము ఎక్కడ మేము ఫోన్ చేస్తాం అలాగే ఇలాగని చాలా బాగా చూశారమ్మా. వస్తూ నాకు చూసిచ్చారు అమ్మా, చాలా జాగ్రత్త చేశారు మా పోలీసు వాళ్ళు. వాళ్ళకి నా పేరు అశోక్ కుమార్ అండి. నేను ఉంటున్నది పూర్ణ మార్కెట్. నేను లాస్ట్ మంత్ 18th మా అత్తయ్య గారు వెళ్ళిన తగ్గపల్సుకొని వెళ్ళాను. 18th నైట్ నా బండి అదే ఇంటి దగ్గర బయట పార్క్ చేసినప్పుడు నైట్ నా బండి దొంగిలించారు. నెక్స్ట్ డే మార్నింగే బండి లేదని తెలుసుకొని భీమిలి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన 1.5 hourలోనే బండి ట్రేస్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కమిషనర్ గారి ద్వారా నాకు ఇక్కడ బండి ఇవ్వడం, దానికి పిలవడం జరిగింది. థ్యాంక్స్ టు సిపి సార్ అండ్ థ్యాంక్స్ టు భీమిలి పోలీస్, థ్యాంక్స్ టు వైజాగ్ పోలీస్. ఇంత త్వరగా నా బండిని రికవరీ చేసి హ్యాపీగా నా బండి నాకు హ్యాండ్ చేశారు. రాజోట్లో ఉంటాము. మా నాన్నగారు పనికి వెళ్ళిపోయారు, మా అమ్మగారు కూడా పనికి వెళ్ళిపోయారు. నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి డోర్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. తర్వాత బీరువా చూస్తే మొత్తం గోల్డ్ అంతా పోయింది. 7.5 tolas గోల్డ్ అండ్ 25 tolas సిల్వర్ మొత్తం పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వితిన్ 1 dayలో మొత్తం రికవరీ చేశారు. థ్యాంక్స్ టు సిపి సార్ అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ సిటీ పోలీస్. నమస్కారం అండి, నా పేరు గోపి. నేను వైజాగ్ నేవల్ డాకెట్ ఎంప్లాయ్. మేము గత సంవత్సరం అక్టోబర్ నెలలో కాశ్మీర్ టూర్ వెళ్ళడం జరిగింది. మేము వచ్చేటప్పటికి మా ఇంట్లో దొంగతనం జరిగి బంగారం వస్తువులు సుమారు 40 toలాలకు పైగా పోయాయండి. అయితే మా ఇంట్లో దొంగతనం జరిగిన విషయంలో ఎటువంటి వేలిముద్రలు కానీ సీసీ ఫుటేజ్లు కానీ దొరకలేదు. ఈ కేసులో ఏసీపీ గారు, డీసీపీ లతామాధురి మేడం మా ఇంట్లో మొత్తం ఎంక్వైరీ, మా వీధిలో అదంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా కేసుని సాల్వ్ చేసి ఇంతవరకు బంగారం రికవరీ జరిగింది. ఇటువంటి దొంగతనం ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే అత్యంత సాక్ష్యంగా వ్యవహరించి దొంగతనాన్ని ఛేదించి మా వస్తువులు మాకు ఇచ్చినటువంటి మొత్తం విశాఖపట్నం పోలీస్ సిబ్బందికి, కమిషనర్ గారికి, డీసీపీ మేడం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఏవిఎస్ గర్ల్స్ హాస్టల్లో మేము స్టే చేస్తున్నాం. ఏప్రిల్ 1st నైట్ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసి 13 members ఫోన్స్ అనేవి తీసుకెళ్ళిపోయారు. మాకు హెల్ప్ వచ్చింది. చూసేసరికి మా ఫోన్స్ లేవు. మేము వెంటనే భీమిలీలో కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసిన 4 daysకే మా మొబైల్స్ అనేవి రికవరీ అయ్యాయి.